ఆగండి. సో అందరికి నమస్కారం అండి. వచ్చాడంటే రాజమౌళి వచ్చినట్టారా? మేమందరం మీ ముందుకు రావడానికి చాలా బలమైన కారణం ఉంది. ఏంటంటే ఈ క్రింజ్ ట్రెండ్లో మాలాంటి వాళ్ళు ఒక బేసిక్ షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే ఎవరు చూడట్లేదు. ఆల్రెడీ ఒకటి తీసాం, ఈడు చేసాడు, ఇంకోటి ఈడు చేస్తా అంటున్నాడు, అదేమవుద్దో తెలియదు. సో వీడితో ఛత్రపతి ఒకటి తీసాం, అది అసలు రిలీజే కాలేదు. సో ఈ క్రింజ్ ట్రెండ్లో మాలాంటి ఒక బేసిక్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటే ఎవరు చూడట్లేదు కాబట్టి మేము కూడా ఆ ట్రెండ్కి అలవాటు పడిపోదాం అని ఫిక్స్ అయ్యాం. సో బేసిక్గా మనం ఇప్పుడు మేం చేయబోతున్నామంటే బేసిక్గా మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాం లవ్ ప్రపోజల్స్. వీడైతే ఎప్పటికప్పుడు రోడ్డు మీద కానిచ్చేస్తూ ఉంటాడు. అలాంటి రోడ్డు మీద కానిస్తూ ఉంటాడు. నిజమేంటి ఇదంతా? బయట పెట్టమంటున్నావు కదా. సో డైరెక్ట్ తొక్కేస్తారా? డైరెక్టర్ కాదు, మాట్లాడమంటారు, మాట్లాడితేనేమో మళ్ళీ ఆపమంటారు. ఓకే, ఈ క్రింజ్ ట్రెండింగ్ మేము కూడా అలవాటు పడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ లవ్ ప్రపోజల్స్ లాంటివి సినిమాల్లోనే చూస్తాం కదా, బయట చాలా రేర్గా చూస్తాం. ఇలాంటిది మనం ఒకటి క్యాప్చర్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటిది ఒకటి మేము క్యాప్చర్ చేయాలి. ఇలాంటిది క్యాప్చర్ చేయాలంటే ఒక రియల్ లైఫ్ లవ్ ప్రపోజల్ జరగాలి. బయట రియల్ లైఫ్ లవ్ ప్రపోజల్ జరగాలి అంటే ఒక నేర్పుగా. సో మేము దీన్ని చేయాలి కాబట్టి మా ఫ్రెండ్ ఒకడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ట్రయల్ చేస్తా ఉన్నాడు. రే ఇలా తీసుకురారా. సో ట్రయల్ చేస్తా ఉన్నాడు. వాడికి సిగ్గు ఎక్కువ. రే జైదీప్ రా ఓకే ఇది మా వాడు గుణం అన్నమాట. సో బేసిక్ గా చూసే కదా కనబడతాడు కానీ చాలా మంచోడు. కానీ ఇందాక చెప్పాడు కదా వీడు, అది వీడే. సో మేము ఈ లవ్ ప్రపోజల్ని రే ఒకసారి చెప్పినా ఉంటారు అయిపోతుందిరా. సో ఈ లవ్ ప్రపోజల్ అనేది మేము వీడి నుంచి చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ కాలేజీలో వీడికి ఒక క్రష్ ఉంది. ఆ అమ్మాయి ఏంట్రా అర్థం కూతున్నావు, వీడికి 2 సుళ్ళు ఉన్నాయి, తెలియదు మరి ఏమైద్దో. సో బేసిక్గా వీడు ఒక మేము చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ వీడికి ఒక లైక్ క్రష్ ఉంది కాలేజ్లో. బట్ ఆ అమ్మాయిని ఇంకో ట్రై చేస్తున్నాడు. సో రేపు వీడితోటి బలవంతంగా మేము ఇప్పుడు ఈయన ఒప్పించి రేపు పొద్దున్న ఆ అమ్మాయికి వీడు ప్రపోజ్ చేస్తున్నప్పుడు మేము క్యాప్చర్ చేస్తాం. ఆ అమ్మాయికి మేము ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నప్పుడు మేము క్యాప్చర్ చేస్తాం. ఆ క్యాప్చర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మేము ఎలాగో ఇప్పుడు అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. ఈ అప్లోడ్ చేసిన వీడియో ఆల్రెడీ ఆడు చూస్తాడు. ఎవడైతే ఇంకో ట్రై చేస్తాడో ఆడు చూస్తాడు. ఆడలా రియాక్ట్ అవుతాడు, రేపు ఆ అమ్మాయి అలా రియాక్ట్ అవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ మాకైతే ఎటువంటి క్లారిటీ లేదు. రేపైతే మేము ఈ లవ్ ప్రపోజల్ని ఫస్ట్ వీడితోనే స్టార్ట్ చేస్తున్నాం. ఈడే కనబడతావు. సో ఏం లేదు, రేపు ఏమైనా తేడా వస్తే చెక్కెత్తరిది, మాకు సంబంధం లేదు. సో మేము ఇలాగ క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేసిన తర్వాత మేమైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. మాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. మాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. మీరు కూడా వీడేం చేస్తున్నాడు ఏంటి అనేది చూడాలి అనుకుంటే రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్. బిగ్ సబ్స్క్రైబ్.